టింకు కాకి పిచ్చుక క్రిస్మస్ కలహాలు ఉదయం మొదలైన గొడవ చలిగాలి ఇంట్లో చిన్న మంట పిచ్చుక పనిలో బిజీగా ఉంది. పిచ్చుక: టింకు, లే, ఈ చలిలో కూడా నిద్రేనా నీకు? టింకు దుప్పటి లోపల: ఇది నిద్రకాదు, ఇది శీతాకాల తపస్సు. పిచ్చుక: తపస్సు చేస్తే దేవుడొచ్చి క్రిస్మస్ చేసేస్తాడా? టింకు లేచి కూర్చుని: ఓ, ఈరోజు క్రిస్మస్ కదా? పిచ్చుక: అవును, కాని మనింట్లో మాత్రం సాధారణ రోజు. టింకు ఫీలింగ్: అంటే మనకి క్రిస్మస్ లేదా? పిచ్చుక: టింకు, నిన్నే చెప్పాకదా, ఇల్లు శుభ్రం చెయ్యాలి, అలంకరణ చెయ్యాలి, ఏదైనా ప్లాన్ చెయ్యాలి అని. టింకు: నేను ప్లాన్ చేశాకదా. పిచ్చుక: ఏ ప్లాను? టింకు సీరియస్గా: ఏం చెయ్యకుండా ఉండటం. పిచ్చుక: అయ్యో దేవుడా, నాకు కాకి భర్త కాదు, నిద్రపోతున్న గుడ్లగూబు దొరికింది. పక్కింటి పిచ్చుక చిట్టి వస్తుంది. చిట్టి: అయ్యో, మీ ఇంట్లో ఇంకా డెకరేషన్ చేయలేదా? పిచ్చుక సిగ్గుతో: అదే. చిట్టి టింకుని చూసి: ఓ, సాంటాకాకి ఇంకా నిద్రలోనే ఉన్నాడా? టింకు ఎగతాళి: సాంటా రెస్ట్ తీసుకుంటున్నాడు. చిట్టి నవ్వుతూ వెళ్ళిపోతుంది. పిచ్చుక తీవ్రంగా: ఇదిగో చూడు, అడవంతా నవ్వుకుంటోంది మనని. టింకు: అడవి ఏమనుకుంటే ఏమిటి, మనకి మనమే. పిచ్చుక: ఇదే నీ సమస్య, నాకేంటి అనే మనస్తత్వం. టింకు: అయితే నువ్వే శాంటా అవ్వు. పిచ్చుక షాక్: ఏంటి, నేనా? టింకు: అవును, నీకన్నీ తెలుసుకదా. పిచ్చుక మౌనంగా కూర్చుంటుంది. పిచ్చుక నెమ్మదిగా: టింకు, నాకు క్రిస్మస్ అంటే చిన్నప్పుడు అమ్మ చేసిన పండుగ గుర్తొస్తోంది. అప్పుడూ డబ్బుల్లేవు, కాని నవ్వులుండేవి. టింకు మాట్లాడలేకపోతాడు. టింకు సాఫ్ట్గా: నేను అలా అనుకోలేదు పిచ్చుకా. టింకు: సరే, ఈరోజు నేను బాధ్యత తీసుకుంటా. పిచ్చుక అనుమానంగా: నిజమా? టింకు: కాకి మాట, రెక్కలు పీకినా తప్పదు. టింకు బయటికి వెళ్ళి పాత బాటిల్ క్యాప్స్, రంగుల ఈకలు, పొడి ఆకులు తెస్తాడు. పిచ్చుక: ఇవేంటి? టింకు: రీయూజ్ క్రిస్మస్. డెకరేషన్ చూస్తే వంకరటంకర. పిచ్చుక నవ్వు ఆపుకుంటూ: ఇది క్రిస్మస్ ట్రీనా లేదా భూతంగూడునా? చిన్న పక్షులు చలిలో వణుకుతో వస్తాయి. చిన్న పిచ్చుక: అంకుల్, చలి. పిచ్చుక వెంటనే రెక్కలు విప్పి ఆశ్రయమిస్తుంది. టింకు చూస్తూ నిలబడిపోతాడు. టింకు మనసులో: క్రిస్మస్ అంటే ఇదేనా? చిన్న మనసులకి వెచ్చదనం. చిన్న పక్షులకు ఆశ్రయమిచ్చిన తర్వాత పిచ్చుక తీవ్రంగా: టింకు, నువ్విలానే చూస్తూ ఉండిపోతే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి. టింకు చిరాకు: నేను చూస్తున్నా కదా, ఇంతకంటే ఏం చేయగలను? పిచ్చుక: ఇదే నీ సమస్య, ఎప్పుడూ నేను, నా శక్తి, నా ఇష్టం. టింకు గట్టిగా: అయితే నేను ఏమీ చెయ్యలేనివాడినే అనుకుంటున్నావా? పిచ్చుక కన్నీళ్లతో: నువ్వు చెయ్యలేవని కాదు, చెయ్యాలనుకోవట్లేదని. నిశ్శబ్దం. టింకు ఇంటి బయటకి. టింకు రెక్కలు విప్పి బయటికి వెళ్ళిపోతాడు. టింకు: ఈరోజు ఎవరికీ అవసరంలేని కాకినే నేను. చలిగాలి, మంచు తుఫానులాంటి వాతావరణం. టింకు ఒంటరిగా ఎగురుతూ. టింకు మనసులో: క్రిస్మస్ అంటే పండుగ కాదు, ఇప్పుడర్థమవుతోంది. అక్కడ చిన్న గిల్లీ పడిపోతుంది. గిల్లీ: అంకుల్, మా గూడు మంచుతో కూలిపోయింది. టింకు తన రెక్కలు విప్పి: టింకు, భయపడకండి, నా ఇంటి దగ్గర వెచ్చగా ఉంటుంది. చిన్న పక్షులు గుంపుగా వస్తాయి. చిన్న పిచ్చుక: అంకుల్, మీరు శాంటా కాకినా? టింకు నవ్వుతూ: లేదమ్మా, ఒక సాధారణ కాకిని. ఇంటి దగ్గర పిచ్చుక ఆందోళన. పిచ్చుక మనసులో: నేను ఎక్కువగా మాట్లాడానా? చిట్టి పిచ్చుక వస్తుంది. చిట్టి: టింకు అడవిలో పిల్లల్ని కాపాడుతున్నాడట. పిచ్చుక కళ్ళు నిండుతాయి. పిచ్చుక ఎగురుతూ టింకుని వెదుకుతుంది. టింకు, ఎక్కడున్నావు? చలిలో అలిసిపోతుంది. టింకు పాత చెట్టు కింద పిల్లలతో. పిచ్చుక అక్కడికి చేరుతుంది. పిచ్చుక కన్నీళ్లతో: టింకూ. టింకు షాక్. టింకు: నువ్విక్కడెందుకు? పిచ్చుక: క్రిస్మస్ రోజున భర్త లేకుండా పండుగ ఎలా? టింకు: నేను పనికిరాని వాడిననుకున్నా. పిచ్చుక: నువ్వు పనికిరానివాడివి కాదు, నువ్వు మంచివాడివి, అదే నా కోపం. టింకు: మన ఇంటిని అడవి పిల్లల క్రిస్మస్ హోం చేద్దాం. పిచ్చుక స్మైల్: ఇదే నాక్కావాలి. అడవి మొత్తం చేరుతుంది. పాత ఆకుల అలంకరణ, గింజల విందు, నవ్వుల పండుగ.
చిన్న పక్షులు. పిల్లలు. శాంటాకాకి శాంటాకాకి. టింకు ఎర్ర టోపీ పెట్టుకుంటాడు. క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, బంధాలు. టింకు పిచ్చుక కలిసి. టింకు: ఈరోజు నేనే నిజమైన శాంటాకాకిని. పిచ్చుక: నా శాంటా. ఆకాశం నుంచి తెల్లటి ఈకలు. నీతి: నిజమైన పండుగ మన హృదయం తెరిచినప్పుడే వస్తుంది.